వాళ్ళు చెప్తే వాళ్ళ మాట ఇక్కడ ఎవరు వినరండి. అసెంబ్లీలో వాళ్ళు పాస్ చేసుకుంది 33 ఎకరాల చిల్లర ప్లస్ ఇంకొక 20,000 ఎకర్స్, ఆల్మోస్ట్ 53,000 ఎకర్స్ అలా వేసుకున్నారు రాజధానికని. 53,000 ఎకర్స్ తోటి మనకి ఫుల్ అయిపోద్ది రాజధాని అనే మాట చెప్పారు. చెప్పిన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అందరూ ఎస్ఆర్కున్నారు. ఓకే, అయిపోయిందండి. తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు తెలియచో తెలియకో 3 రాజధానులు అన్నాడు. అన్న తర్వాత మా పెద్దపల్లి గ్రామంలో నో క్యాస్ట్ ఫీలింగ్, ఓన్లీ పార్టీ ఫీలింగ్. అందరూ దాదాపు 90% తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారు. బాగానే ఉంది. ఆ 53,000 ఎకర్స్ చాలక ఆ రోజున మాకు మీ గ్రామం కూడా తీసుకుంటామని చెప్పలేదు కదా పెద్దపల్లి గ్రామస్తులకి. ఇప్పుడు ఎందుకు పెద్దపల్లి గ్రామానికి వస్తున్నారు మీరు? అదొకటి. నేను బ్యాంకులో నా భార్యకైతేమి, నా కూతుర్లకైతేమి వాళ్ళకి మొత్తం మీద ఒక 6 లక్షలు 5 లక్షల అప్పు ఉందండి. ఆ అప్పు తీర్చాలండి. ఆ అప్పు తీర్చాలంటే మీరు పూరింగ్ తీసుకున్నారనుకోండి, మాకు ఏం ఇవ్వలేరు కదండి. ఏమి ఇవ్వకపోతే నాకు అప్పెట్టి తీరుద్దండి. వీళ్ళు బ్యాంక్ వెళ్ళామనుకో, నీ పొలం ల్యాండ్ పూలింగ్ ఇచ్చావు కదా, వాళ్ళు నీకేమో బాండ్లు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, ఆ బాండ్లు మేము పెట్టుకోము, మాకు యాక్సెప్ట్ చేయము అని డైరెక్ట్గా చెప్తున్నారు. ఇప్పుడు బ్యాంకర్స్ బ్యాంక్ మేనేజర్లను అడుగుతుంటే మాకు అవసరం లేదండి, మీకు వ్యక్తిగతంగా మీ పాస్ పుస్తకం ఉంటే తీసుకురండి, మేము ఇస్తాము, ఆనందంగా ఇస్తాం, ఎంతైనా ఇస్తాం, ఎందుకంటే ల్యాండ్ వాల్యుయేషన్ ఉంది కాబట్టి. ఇలా కనుక మీరు మా ప్లాట్లు ఇస్తున్నామండి, వస్తాయండి అని కనుక చెప్పారంటే మాత్రం మేము ఇవ్వము అంటున్నారు. మేము ఇవ్వము, ఇచ్చేది లేదంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేస్తారని చెప్పి గెలిపించుకున్నారండి. జనం ఓట్లు వేసి గెలిపించారు. ఈయన గారు చెప్పారు, ఇది నారాయణ గారు అని ఎవరు వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్తే వాళ్ళ మాట ఇక్కడ ఎవరు వినరండి. ఎందుకు? వాళ్ళకి ఆ కాలేజీలకి బోలేజీలకి స్థలాలు ఇచ్చారండి. వాళ్ళకి ఎట్టిచ్చారు అన్ని వేల ఎకరాలు, సామాన్యులకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అదొకటండి. ఫిట్టో నిట్టో బొట్టో ఏయో పేర్లతోటి ఎస్ఆర్ఎంలో ఏయో కాలేజీలో నడుస్తున్నాయి. ఆడికెట్ట పూర్తి అవుతున్నాయి, అవి పూర్తి అవుతున్నాయి. అవి పూర్తి అయినప్పుడు ఈ యువతల ఎందుకు పూర్తి కావట్లేదు? అదొకటి. కొండవీటి వాగు నుంచి పైన కొండవీటి కొండల్లో వాగు కనుక వస్తే, ఇలా కనుక వస్తేనండి ఖచ్చితంగా రోడ్డుకి తూరు పక్క, పెద్దపల్లి గ్రామానికి రోడ్డుకి తూరు పక్కన మీరు రైనీ సీజన్లో కనుక వచ్చి ఇదే మీటింగ్ కనుక పెట్టుకుంటే, ఊరెల్పలకు పెట్టుకుంటే కనుక ఒక 6 feet ఉన్న మనిషి అక్కడ మునిగిపోతాడండి. అదొకటి.